నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు సరైన సమాధానం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి. నమస్కారం అమ్మా. ఓకే, మనతో మాట్లాడండి. ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు. ఓకే. హలో నిర్మల గారు. నిర్మల గారు నమస్కారం అండి. హలో నిర్మల గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ బాబు పేరు చెప్పండి. సాయి సుజిత్. డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/88. ఓకే, 5వ తేదీ 5వ నెల 1985. మధ్యాహ్నం 1:25. ఓకే, మధ్యాహ్నం 1:20. 85, 88. ఇయర్ 1985 కదండి? 88 అండి. ఓకే, 88. ఒకసారి చెప్తాను. 5/5/1988. అవునండి. ఓకే, మా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు తల్లి? అంటే మా బాబు మ్యారేజ్ కోసం అంటే. ఓకే, మూలా నక్షత్రం చూసుకుంటున్నారా, ఇక వేరే నక్షత్రం చూస్తున్నారమ్మా? ప్రయత్నాలు చేస్తున్నారమ్మా? చేస్తున్నాం, దాదాపు 1.5 సంవత్సరం చేస్తున్నాం. 1.5 సంవత్సరం చేస్తున్నారు. అంటే మీకు మంచిగా అనుకూలంగా ఉన్నటువంటి కోడలు గారు ఈ 1.5 సంవత్సరంలో ఎక్కడా మీకు కనపడలే ఏమ్మా? అంటే మీ అబ్బాయి మూలా నక్షత్రమనే, అబ్బాయికి మూలా నక్షత్రం అని ఎవరు ఇవ్వటలే. ప్రజలలో చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందమ్మా. మూలా నక్షత్రం జన్మించిన అమ్మాయిని కానీ మూలా నక్షత్రం జన్మించిన అబ్బాయిని కానీ పల్లకీలో పెట్టి తీసుకొచ్చుకోవాలా. చాలామందికి తెలియకపోతున్నారు. బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ పేరు వినే ఉంటారు. ఎన్టీ రామారావు గారి సుపుత్రుడు, వారిది కూడా మూలా నక్షత్రమే. కోట్లు సంపాదించేశారు బాగా. నేను ఏరుకోరు ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయిది మూలా నక్షత్రమే. చాలామంది మూలా నక్షత్రం భయపడతారు. ఆశ్లేష నక్షత్రం కనుక తెచ్చుకుంటే అత్తగారు ఎగిరిపోతారు అని. అలాగే జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఇవన్నీ అవతల వాళ్ళకి భూమి మీద ఉండేటువంటి యోగం ఉంటే ఏ నక్షత్రమైనా ఒకటే తల్లి. అందుకే మనం ఈరోజు త్రయోదశి వివరాలను లాస్ట్లో కూడా చెప్తాను. ఆ త్రయోదశికి మీరు అడిగిన ప్రశ్నకి, తర్వాత భూమి మీద నూకలు చెల్లవా ఇనటి అనేక అంశాలు కూడా మన త్రయోదశి స్థితితో మనకు తెలుస్తాయి. సరే, ఏదేమైనా మీరు అడిగిన ప్రశ్న కనుక నేను ఏదో చెప్పుకుంటూ వచ్చాను, ప్రేక్షకులు తెలుసుకుంటారు. మూలా నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ హ్యాపీగా చేసుకోండి, జాతకాలు కలిస్తే. అంతే తప్ప మూలా నక్షత్రం మాత్రం భయపడకద్దు. ఇది ఏమైనా 9 మాసాల తర్వాత అనుకూల పరిస్థితులు ప్రారంభం అవుతున్నాయమ్మా. దోషాలంటూ ఏమీ లేవు. అయితే ఆదివారం పూట సాయంత్రం సమయంలో, అంటే రాహుకాలం కాదు, 4 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల మధ్యకాలంలో తీపి పదార్థాలు కొంచెం బాబుని కొంచెం స్వీకరిస్తూ పాయసం కానీ, లేకపోతే మైసూర్ పాక్ కానీ, జాంగ్రీ కానీ, జిలేబీ కానీ, ఏదైనా తీపి పదార్థాలు చేస్తూ ఉంటే చిన్నపాటి లోపం ఉంది, అది తొలగిపోతుంది తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రేవతి గారు నెల్లూరు నుంచి. నమస్కారం అండి రేవతి గారు. ఓకే, మీ పేరు చెప్పండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ బావగారు పేరు చెప్పండి. రామకృష్ణ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th November 1983 మేడం. ఒకసారి మళ్ళీ చెప్పండి. 4th November 1983. 4th November 1983. అవును మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి? 3:50 నెల్లూరు మేడం. నెల్లూరు. సమయం చెప్పండి. 3:15 AM మేడం. తెల్లవారు 4. 3:15 AM. ఓకే, అంటే ప్రయత్నాలు ఇంక సరే మీరు చేస్తుంటారు. డాక్టర్ గారి దగ్గర కూడా ప్రయత్నాలు అంటూ మొదలు పెట్టారా? పిల్లలు పుట్టలా కలగలే? ఓకే ఓకే. రుద్రోద్ఘాయ నామ సంవత్సరం, ఆశ్వీజ మాసం, శుక్రవారం, అమావాస్య, దీపావళి రోజు. ఇది నక్షత్రం చిత్త చూస్తున్నారా, స్వాతి చూస్తున్నారా? ఓకే, 4వ పాదం. ఇక్కడ
ఇక్కడ ఏమైందంటే మనం 432 రకాలైనటువంటి దోషాలు ఉంటున్నాయి మనకు అని నాగబంధనాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకే నాగబంధనం ఈ నెలలో జరగబోతుంది, 24వ తేదీ రాత్రి జరగబోతుంది అన్నమాట సింహరాశిలో. అలాంటి సింహరాశిలోనే ఇలాంటి నాగ సంబంధమైనటువంటి బంధన కాకపోయినా నాగదోషంతో సమానంగా ఉన్నటువంటి దోషము బాబు జాతకంలో జన్మరాశి నుంచి 11వ స్థానంలో ఏర్పడింది. కనుక ఆ 11వ స్థానంలో ఏర్పడిన కారణంగా అది వైవాహిక జీవితానికి సంబంధించిన మరియు సంతానానికి సంబంధించిన అంశము. కనుక దీనికి దీర్ఘకాలంగా మనం ఒక పరిష్కారం అంటూ ఉండాలి. నేను త్వరలోనే అటు సంతానానికి ఇటు వైవాహిక జీవితానికి సంబంధించి ప్రత్యేకంగా అనుకూల అవకాశాలు పొందటానికి, అనుభవించడానికి, తనివి తీరటానికి త్వరలోనే దీర్ఘకాలంగా ఉండేటువంటి పరిహారాల పరంపర ప్రారంభం చేస్తానండి. అది వినటానికి ప్రయత్నం అంటూ చేయండి. కనుక ఇది ఏమిటంటే 432 దోషాలలో ఒక దోషము, దాన్ని ఒక అదృష్ట దోషముగా భావించాలి. ఇది సంతానం పైన దాని ప్రభావం చూపిస్తుంది. అందువల్ల సంతానం ఆలస్యం అవుతుంది. త్వరలోనే మీరు వినటానికి ప్రయత్నం చేయండి. యోగి టెలివిజన్ ఛానల్ ఈ ఉదయం 7 నుంచి 8 గంటల దాకా వస్తాయి నా కార్యక్రమాలు. గార్గేయం X2 లైవ్ షో అని మీ బంధుమిత్రులందరికీ ఫేస్బుక్ల ద్వారా, ఆ బుక్కుల ద్వారా, ఈ బుక్కుల ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మీది కూడా అవసరం. ఎందుచేతనంటే నేను త్వరలో చెప్పొచ్చు, కానీ 4 రోజులు చెప్పిన తర్వాత మేము వినలేదండి అంటారు, మాకు యూట్యూబ్ లేవండి అంటారు, మాకు సైకిల్కి ట్యూబ్ లేవండి అంటారు. కనుక వీళ్ళంతా సమస్యలు ఉంటాయి. అందువల్ల అందరికీ ఒకసారి టామ్ చేసి బాగా మైక్ పెట్టుకొని ఊదేసి నేను ఒక్కరిని ఊదలేకపోతున్నా. కొన్ని ఏరియాల్లో ఊద్దామంటే కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి పోలీసుల నుంచి, ఊదకూడదట. అందుచేత మీరు బాగా ఊదటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చక్కగా అనుకూల పరిస్థితులు వచ్చే ప్రకారంగా పరిహారాలు చేద్దాం. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. ధవళేశ్వరం నుంచి నవనీత కుమారి గారు, నమస్కారం అండి. చైతన్య దీపక్ గురించి తెలుసుకుందాం అనుకున్నానండి. ఓకే, చైతన్య దీపక్ అండి? అవునండి. 15 10 10 1989 అండి. ఓకే, 1989 3 గంటల 50 నిమిషాలు ఉదయం 3 గంటల 50 నిమిషాలు. అవునండి. ఎక్కడ పుట్టారండి? కోటిపల్లి అండి. కోటిపల్లి. ఓకే, సిద్ధాంతి గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఇంకా నుంచి టీవీలోకి వస్తే ధవళేశ్వరం కానీ పేరు తీసేసి కొత్తలు పెట్టుకోవాలా, బ్రహ్మకమలం అని చెబుతుంటే సరిపోతుంటుంది. చెప్పండి అమ్మా, చెప్పండి. ఓకే, ఇంతకీ మా ఫ్రెండ్ బాబు అండి, బాబు అమెరికాలో చదువుతున్నాడండి. సంతోషం. అక్కడ జాబ్ ఏమీ రాలేదండి, వచ్చే అంటే రాలేకపోతున్నాడండి, అక్కడ ఉండలేకపోతున్నాడు. అక్కడే చదువుకున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు, అటు రాలేకపోతున్నాడు. జాబ్ రాలేకపోవడం వల్ల అతను అక్కడే ఉండడం అంటే కొంచెం కష్టంగా ఉంది. వచ్చేస్తే మళ్ళీ వీసా ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కదా అని. నిజమేనమ్మా తల్లి, నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారనమాట. ఒక్కోసారి ఏమిటంటే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఎన్ని సమస్యలకి గురవుతున్నారు. ఇక్కడ ఉన్నవారంతా కూడా మాకు విదేశాల్లో అమ్మాయిని అక్కడ ఇవ్వాలా అంటారు. ఒక్కోసారి అక్కడ ఏం జరుగుతుంది కూడా తెలియదు. అమ్మాయి చెప్పదు, అబ్బాయి చెప్పదు, వారిద్దరి మధ్య వస్తుంటాయి. ఏమిటో ఉద్యోగం లేకపోయినా కూడా ఒక్కోసారి ఉద్యోగం లేదని ఇంట్లో వారికి తెలియకుండా భయం చేద్దాం అక్కడంటే కుదరదు. చాలా సమస్యలు ఉన్నాయి. సరే, ఇంతకీ అశ్విని నక్షత్రంలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకుడు అనుకూల పరిస్థితులు రావటానికి 2017వ సంవత్సరం మే నెల వరకు వెయిట్ చేయాలమ్మా. 2017 అమ్మా వీలైనంత వరకు ఇక్కడి నుంచి ఏదైనా మూటా ముళ్ళ పంపించేటువంటి అవకాశాలు అవతల వారికి గనక ఉంటే ఉండవనండి. అక్కడ లేవు అంటే తిరిగి వచ్చి యోగం అనేది అమెరికాలో ఉంటే డబ్బు సంపాదించ, ఇక్కడున్నా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే మరొకటి ఏంటంటే అమెరికాకి వెళ్తే చాలా డబ్బు వస్తుంది కదండి అని అనుకునేవారు కూడా ఉంటారు. నేను కాదని, నాకు వెళ్ళాలని అటు ఎటన్నా వెళ్ళేస్తే ఈ హైదరాబాద్ పొల్యూషన్ నుంచి తప్పించుకుందాము, నేను కూడా దేశాటన అటు పోయేస్తే వెళ్తే బాగుండి అనిపిస్తుంది. కానీ అక్కడ ఇంత సంపాదిస్తే అంత ఖర్చు కూడా ఉంటుంది. సంపాదించం కాదు, మంచి గాలి కోసం వెళ్దాం అనుకుంటా. కనుక ఏదేమైనా వీలైనంత వరకు ఇటు వచ్చేసి మళ్ళా ఆ తర్వాత వెళ్ళడానికి కానీ ఆ తర్వాత స్థిరపడటానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా 2017వ సంవత్సరం మే నెల నుంచి అనుకూల పరిస్థితులన్నీ తప్పకుండా వస్తాయి తల్లి. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సునీత గారు, నమస్కారం అండి. సునీత గారు చెప్పండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నానండి. బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు సందీప్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11 10వ నెల
రెండు చెప్పారు ఇప్పటికి. అమ్మా 90-99 అమ్మా 90. అమ్మా ఎంతసేపు అయిందమ్మా తల్లి నిద్రలేచి? తల్లి ఇప్పుడే లేచారా? నిద్ర ఎట్లా గంట అయిందా? ఇప్పుడే లేచారా? టీ తాగి చేయాల్సింది. ఇంతకి సమయం చెప్పండి. 5:14 ఉదయం 5:14 అది కూడా కొంచెం సాయంత్రమే. 90 సంవత్సరమే. ఇంతకీ ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా సందీప్ గురించి? అవుతుందమ్మా, తొందరలో అవుతుంది. అయితే ఏంటంటే ఆ చిన్నపాటి మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్లు ఈ మధ్యకాలం కొంచెం రిపేర్ చేసి అక్కడంతా కూడా ఏదో వేసేస్తారు, బస్సులు అట్టించి ఇట్టిపోకుండా ఇట్టించి అట్టుపోకుండా. అందువల్ల ఆలస్యం అవుతుంది. త్వరలో అలాంటి అవకాశాలు, మంచి అవకాశాలు వస్తాయి. అన్ని అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే వచ్చే సంవత్సరం జూన్ అంటే కరెక్ట్గా ఈ జూన్కి వేస్తే అది ఇది తీసేస్తే ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. కానీ అవకాశాలు బాగా దగ్గరికి వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫిబ్రవరి నుంచి అవకాశం సగం దూరం అని ఇంటి దాకా వస్తుంటాయి. ఎనీహౌ 2017 జూన్ నాటికి యోగం అనేది వస్తుందమ్మా. ఓకే సిద్ధాంత్ గారు, మీరు ముందే చెప్పారు త్రయోదశి తిథి వివరాలు ఈరోజు చెప్తానని. ఓకే, ఇక త్రయోదశి తిథి వివరాల గురించి మనం తెలుసుకుందాం. మధ్యలో ఎవరైనా కాలర్స్ కనుక ఉంటే మళ్ళీ ఈ త్రయోదశిని గట్టు మీద పెట్టేసి ఆ దశలోకి వెళ్ళిపోదాం. త్రయోదశి మొత్తం తిథులు 30 తిథులు. పూర్ణిమ వరకు 15, పూర్ణిమ తర్వాత 15. ఈ త్రయోదశి తిథిలో మనం ఒకటి పాటించాలా, కానీ అది పాటించాలంటే దానికి ముందు చాలా లెంగ్తీగా చెబితే కానీ ఆ వివరం మనకు అంతుపట్టదు. త్రయోదశి రోజు ఏదో చేయండి, ఆ పూజ చేయండి అంటే అంతే 2 నిమిషాలు అయిపోతుంది ఒక కాలర్తో మాట్లాడినంత. కానీ దానికి ఒక పరిపూర్ణమైనటువంటి వివరాలు తెలియజేయాలి. సహజంగా త్రయోదశి అనేటువంటి మాట ధనత్రయోదశి అని అందరూ అనుకుంటారు. అమ్మ కాళ్ళు ఉంటే చెప్పు, మనం అందుకుందాం. ఉన్నారా? అయితే కాలర్తో మాట తర్వాత ధనం వాటి వివరాలు వెళ్దాం. ఓకే, హైదరాబాద్ నుంచి కుమార్ గారు. నమస్కారం అండి కుమార్ గారు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ భార్య పేరు చెప్పండి. పద్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/11/55. ఓకే, 1955. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 8:30 హైదరాబాద్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా కుమార్ గారు? ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా? అయ్యా కుమార్ గారు, ఇప్పుడు ఈ 12/11/1955 ఉదయం 8:30 రోహిణి చూస్తున్నారా? చిత్తా నక్షత్రం చూస్తున్నారా? సరే, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇంతకీ ఇది మీ శ్రీమతి గారిది. ఇప్పుడు ఆమెకి ఏమిటంటే మానసికంగా వారి ఇరువురు అక్కడ ఉన్నారు కదా అని వారి రాలేదని బాధపడుతున్నది అంటారు. మీరే అటు వెళ్ళొచ్చు కదా హాయిగా. హైదరాబాద్ కంటే అక్కడికి పోతే మంచి గాలి, మంచి నీరు అన్నీ ఉంటాయి కదండి. మరి వెళ్ళలేకపోయినారా? ముందు మీరు వెళ్ళండి. మీ తర్వాత తోకెంబడి నారాయణలాగా నేను కూడా వచ్చేస్తా. ఏదో సింగపూర్ కూడా బాగుంటుంది అంటున్నారు ఈ మధ్యకాలంలో. అక్కడ పోయి జాతకాలు కూడా చెప్పు. అక్కడ దాదాపు మన వాళ్ళు చాలా మంది అట్లా, టమిలియన్స్ కూడా చాలా మంది అట్లా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా. ఇక్కడ దాకా పంచాంగాల గోళ అక్కడ ఉండదు. ఏదో ఒక పంచాంగం ఉంటుంది, ఇక్కడ 2 పంచాంగాలు. కనుక ఈ పంచాంగాలతో తలకాయనైపోతుంది. మా మంచి మిత్రులు మొన్న రాత్రి పార్టీ మారిపోయినాడు. ఈ పంచాంగం, ఈ పార్టీ ఉన్న వ్యక్తి ఆ పార్టీలో మారిపోయినాడు. ఏం చేద్దాం? రాజకీయ నాయకుల్లాగా పంచాంగకర్త కూడా పార్టీలు మారుతున్నా. పార్టీల వ్యవహారంగా మనం చెప్పుకుందాం. ఏదేమైనా సరే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, మానసికంగా చింతపడకండి. ఈ త్రయోదశి వివరాల గురించి చెప్తాను. త్రయోదశికి ఈ మానసికానికి అంత లింక్ ఉంది. బట్ ఈ పరిహారం కూడా పాటించాలని ప్రయత్నం చేయండి. చక్కటి అనుకూల పరిస్థితులు తప్పకుండా పద్మ గారికి వస్తాయండి. కుమార్ గారు. ఓకే సిద్ధాంత్ గారు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు. నమస్కారం అండి లక్ష్మి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పేరు చెప్పండి. జితేంద్ర. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
8-11-86 అండి. 8-11 86 మధ్యాహ్నం 1:13 మధ్యాహ్నం 1:13 ఎక్కడ జన్మించారండి? గుంటూరు డిస్టిక్. ఓకే, బాబు గురించి ముఖ్యంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, సిద్ధాంతి గారితో మాట్లాడండి. ఏంటమ్మా చాలా మెత్తగా మాట్లాడుతున్నావు తల్లి. అయ్యో, ఓ దిగులు పడకమ్మా, దిగులు పడక. సమస్య అంటే ఇది ఆర్థిక సమస్యల ముందు ఏమ్మా? సరే, నక్షత్రం ఏం చూస్తున్నారు? శ్రవణమా? దిగులు పడకమ్మా, బాధపడకు, మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు నేను త్రయోదశి తిథిని గురించి నేను చెప్పబోతున్నాను. దానికి ఈ శ్రవణ నక్షత్రం జన్మించిన మకర రాశి జాతకులకి, మకర రాశికి అధిపతి శని, ఆ శనికి త్రయోదశికి మనం శని త్రయోదశి అనే పూజలు చేస్తూ ఉంటాము. కనుక డెవలప్మెంట్స్ అనేటువంటివి అతి త్వరలో ప్రారంభమవుతాయి. మనకు 4 మాసాల ప్రారంభమవుతాయి అమ్మా. 4 మాసాల ప్రారంభమవుతాయి ఏమ్మా? అయితే 4 మాసాలు ప్రారంభమైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. విమానయాన సంబంధమైనటువంటి ఇతర దేశాలకు వెళ్ళేది తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. 4 నెలలు వెయిట్ చేయండి. వీలైనంత వరకు స్వదేశానికి ఎక్కువ మొగ్గు చూపడానికి ప్రయత్నం అంటూ చేయండి తల్లి. ఓకే, సిద్ధాంతి గారు, త్రయోదశి తిథి వివరాలు తెలియజేస్తారు. ఇక త్రయోదశి వివరాలు అంటే, త్రయోదశి శని త్రయోదశి, ధన త్రయోదశి అనుకుంటాం, అనంగ త్రయోదశి, చాలా ఉన్నాయి ఇలాంటివి. కానీ అందరికీ తెలిసినటువంటి శని త్రయోదశి. శని త్రయోదశి అనగానే మనం శివాలయాల్లో కిటకిటలాడిపోతుంటాయి. భక్తులంతా వెళ్తుంటారు, అభిషేకాదులు చేస్తుంటారు, శనిగ్రహానికి అభిషేకం చేస్తుంటారు, అటు శివుడికి లింగానికి కనుక ఆ హోమాభిషేకాలు జరుగుతుంటాయి, రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ రోజంతా కూడా శని త్రయోదశి పర్వదినం ఒకప్పుడు లేదు. ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి శని త్రయోదశి ఒకప్పుడు ఎప్పుడో మందపల్లిలోనే అని తెలిసేది. కనుక కాలర్స్ ఉంటే కాలర్స్తో మాట్లాడుతూ మనం శని త్రయోదశి కంటే కూడా అసలు శని అంటే ఏంటి, ఈ త్రయోదశికి శనికి మన లింక్ ఏంటి, ఆ శని త్రయోదశిలో ప్రదోషం ఏంటి, ఆ వివరాలు కూడా తెలుసుకొని ఒక కథలాగా చెప్పుకుంటూ వస్తాను. పరిపూర్ణంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సిద్ధాంత్ గారు, మరో కాలర్ గుంటూరు నుంచి శ్యామల గారు. నమస్కారం అండి శ్యామల గారు. నమస్కారం అండి. చెప్పండి శ్యామల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982 మంత్, డేట్ నవంబర్ 26 అండి. నవంబర్ 26. పుట్టిన సమయం చెప్పండి. తెల్లవారి శుక్రవారం అండి, 12:10 ఆ టైంలో పుట్టానండి. 12:10 ఉదయం. అవునండి. ఓకే, సిద్ధాంతి గారు మాట్లాడండి. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటారు తల్లి? నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. తెల్లవారితే శుక్రవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, కార్తీక మాసము, దుందుభి నామ సంవత్సరము. ఇంతకీ ఏం వివరాలు తెలుసుకోవాలని? నాకు తెలియదండి. చెప్పండి అమ్మా. కట్ అయిపోయింది. కట్ అయినట్టు పెండ్లయింది, అక్కడ ఆగిపోయింది బండి. పెండ్లయిన తర్వాత నెక్స్ట్ సహజంగా అందరూ కోరుకునే సంతానం కావాలని కోరుకుంటారు, ఆ దాంపత్యం బాగా ఉండాలని కోరుకుంటారు, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. ఒక్కోసారి భర్త బాగున్నప్పటికీ కూడా అత్తగారి వలన, మామగారి వలన, తోడికోడల వలన ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా 432లో ఉంటాయి. ఆ డైరీలో మొత్తం 432 పేజెస్ ఉన్నాయి. ప్రతివారి జీవిత కథ ఏదో ఒక పేజీలో ఉంటుంది. కనుక 432 పేజీలకు సంబంధించి అన్నీ ఉంటాయి. కనుక ఆ 432 కలిపి ఒకటే పూజా పురస్కారం చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన చాలా మందికి వచ్చి ఉండవచ్చు. కనుక 432 పేజీలు ఉండేటువంటి డైరీకి సంబంధించిన పూజా కార్యక్రమం మనం త్వరలోనే తెలుసుకుందాం. మరి యోగి టెలివిజన్ ఛానల్లో దీర్ఘకాల పరిష్కారాలు కావాలి, పరిహారాలు కావాలి. కనుక ఆ వివరాలు కూడా చూస్తూ ఉండండి. యోగి టెలివిజన్ ఛానల్ గార్గేమ్ ఎక్స్క్లూజివ్ లైవ్ షో. యాంకర్ చెప్పాల్సిన మాట నేను చెప్తున్నాను, వినండి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ విజయవాడ నుంచి రామలింగేశ్వర్ గారు. రామలింగేశ్వరరావు గారు, నమస్కారం అండి. రామలింగేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది.
హలో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మేము గుంటూరు నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా చెల్లెలి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 19/10/1985 మేడం. ఓకే సాయంత్రం 7:30 to 8. ఓకే, సాయంత్రం. మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. వచ్చేస్తున్నాం మేడం, చెప్పండి. పిల్లలు లేరు మేడం, 9 సంవత్సరాలు అయింది సంతానము. ఓకే, మీ సమస్య సరేనమ్మా, సిద్ధాంత్ గారు రైట్. ఇంకా టీవీలో చూస్తూ కూర్చొని నేను ఇప్పుడు కనపడితే అప్పుడు మాట్లాడినంటే కుదరదు. ఏంలా ఫోన్ పట్టుకోవటం, పక్క రూమ్లోకి రావటమే. సరే సార్. ఇంతకీ 432 పేజీలో ఒక పేజీలో ఉన్నారు. అయితే పూర్వాషాఢ చూస్తున్నారా, మూల చూస్తున్నారా, ఇంకేదైనా చూస్తున్నారా? పూర్వాషాఢ 1 ధనురాశి. ఆ ధనురాశికి అధిపతి గురువే సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి గురువు పాపం ఆయన ఎందుకు నడవలేకపోతున్నాడు. ఆయన బాగా నడవగలుగుతాడు, ఆ ఆకాశంలో ఆయన బాగా నడుస్తున్నాడు. కానీ ఆయన ఎందుకో అక్కడి నుంచి మనకు ఒక షాడో పంపిస్తాడు, ఒక ఛాయాచిత్రంలాగా. ఆ ఛాయాచిత్రం మన శరీరంలో ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక ఫోటో పంపిస్తారు పైనుంచి గురువు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్కరు అదృష్టం ఏమిటో కానీ ఆ ఫోటో అబ్బో వెరీ కలర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు అడుగు పెట్టారంటే ఇంకా సంతానం ప్రయోజకులు అవుతుంటారు. ఒక్కొక్కసారి ఆ ఫోటో ఏదో బ్లాక్ అండ్ వైట్గా ఉంటుందో, ఇటు చూస్తే బాగుంటుందేమో, సంతానం కలుగుతారు, కలిగిన ప్రయోజకులుగా ఉండరు. కనుక సంతాన కారకత్వం ఇచ్చేటువంటి గురువు జాతకరీత్యా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటి ఇబ్బందులు పేజీ 432 పేజీలో ఒక పేజీలో ఉంది కనుక మనం దీర్ఘకాలంగా పరిష్కారం చేయాలి. అమ్మా, ఒకటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ వారికి ఉన్న ఈ ఇద్దరిలో ఎవరికొవరు సంతాన యోగం అంటూ ఉండాలి. కానీ ఈ సంతాన యోగాన్ని గురించి కొన్ని వ్యవహారాలు కూడా గతంలో చాలా జరిగాయి. ఏం చేస్తానంటే చిన్న పాయింట్ చెప్తాను, అంటే ఇది మీ విషయాన్ని గురించి చెప్పడం లేదు. నా దగ్గరకు భార్యాభర్త వచ్చారు. భార్యాభర్త వచ్చిన తర్వాత ఆ తండ్రి గారు అన్నారు, ఏమంటే నాకు మనవడు కావాలండి, నాకు త్వరగా మా బిడ్డలకి సంతానం కావాలండి. ఏంటండి మనవడు ఎప్పుడో కలిగాడు కదండి, అబ్బాయి జాతకరీచ్చాడు. లేదండి ఇంతవరకు మాకు కలగలేదండి అన్నాడు. పాపం అధికారపూర్వకంగా చేసుకున్నటువంటి భార్య కలగలేదు, అనధికారపూర్వకంగా చేసుకున్న భార్య ఎక్కడో ఉందట, మలేషియా అవతల ఎక్కడో, ఆమె కలిగింది. చూసారా, జాతకరీత్యా ఎన్నో తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే జాతకాల్లో ఒకరి జాతకం ఉంటే చాలు తల్లి, రెండో వారి జాతకం అక్కర్లేదు. ఇక అనుకూల పరిస్థితులు రావటానికి కొంచెం దీర్ఘకాలంగా పరిష్కారాలు చేయాలి. కొంచెం డాక్టర్ల చుట్టూ కూడా తిరిగి వెళ్ళటానికి అంటే ప్రయత్నం చేయండి. కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. సంతాన కారకుడు గురువు చాలా వరకు దెబ్బతిని ఉన్న కారణంగా ఇలాంటి సమస్యలు అంటే వస్తాయి. దీన్నే పరోక్షంగా నాగదోషము అంటారు. నాగదోషం అనే పుట్ట పావు చుట్టూ ఆమె తిరుగుతూ కూర్చోవకండి. పుట్టకి పావుకి దీనికి దాని కథ, ఆ కథ వేరు, ఈ కథ వేరు, మన కథ వేరు, చేయవలసిన కథ వేరు. ఆ కథ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, ప్రయత్నించండి, ఆ తర్వాత ఆచరించండి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ప్రవీణ్ కుమార్ గారు వనపర్తి నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/2/1972. 7/2/1972. పుట్టిన సమయం అండి? ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యాహ్నం. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య. ఎక్కడ పుట్టారండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎవరైతే. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు? నేను ఏది బిజినెస్ చేసినా ప్రాఫిట్ వస్తుంది కానీ పార్ట్నర్స్ మోసం నన్ను చేస్తున్నారు. భలే కథ చెప్పేస్తారండి, ఆలస్యంగా అయినా ప్రాఫిట్ వస్తుంది కానీ. సరే, ఇంతకీ మీరు సమయాన్ని ఒక్కసారి సమయం మళ్ళా చెప్పండి. 9 నుంచి 10 గంటల మధ్యాహ్నం ఉదయం. ఇది విశాఖ మీద వెళ్తున్నారా, స్వాతి మీదనే ఉన్నారా? నక్షత్రం తెలియదండి, రాశి చూసుకుంటున్నాం. కన్యారాశి. కన్యారాశి కాదు. 7వ తేదీ 2వ నెల, 2వ తేదీ 7వ నెల. 7వ తేదీ 2వ నెల. ఓకే, మీరు విశాఖ మీద చూసుకోండి. ఇకపోతే అసలు విషయం ఏంటంటే మీరు డబ్బు వస్తుంది కానీ పార్ట్నర్ని మోసం చేస్తారు. డబ్బు వస్తున్నప్పుడు ఆ డబ్బుని ఖర్చు పెడతారా లేక డబ్బుని దాచిపెడతారా? లేదండి, బిజినెస్ లోనే రీఇన్వెస్ట్మెంట్. ఒకసారి బిజినెస్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మీ పార్ట్ మీకు కొంత డబ్బు మిగులుతుంటుందిగా. లేదు, తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పబోయే మాట అదే. ఇప్పుడు డబ్బు వస్తుంది, పార్ట్నర్స్ మోసం. అసలు పార్ట్నర్స్ గోళ లేకుండా మీ దగ్గర ఇది గనక ఉంటే, ఇది
అది గనక ఉంటే ఒకవేళ మీరు ఫోన్ పక్కనున్న మంచి ఆలోచన సరళి మీకు ఉన్నది గనక ఎక్కడ కూర్చున్నా జాతకాలు చెప్పేవారు సెంటర్లో ఉండనక్కర్లే, 26 మైళ్ళు నడిచిపోయి అవతల ఒక పడవలో పోయి అవతల పోవాలని ఉంటే ఆమెను పోతారు పాపం. సబ్జెక్ట్ ఉంటే ఎంత దూరమైనా పోతారు. సబ్జెక్ట్ లేనివాడే సెంటర్లో కూర్చుంటాడు. కనుక ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంది కనుక మీరు సెంటర్లో కూర్చోవాల్సిన అవసరం లే, ఎక్కడో దూరాన కొండల్లో కూర్చున్నా బండి జరిగిపోతుంది, అవకాశాలు వస్తాయి. అయితే ఇకపైన ఏంటంటే మీరు సోమవారము బుధవారము ఈ 2 రోజుల్లో మీ ప్రయత్నాలని స్వస్తి చెప్పండి. సోమవారం కొనుగోలు చేయడం కానీ, సోమవారం డబ్బు కట్టడం కానీ, లేక బుధవారం కొనుగోలు కానీ, రిజిస్ట్రేషన్ కానీ సోమ బుధవారాలకు ప్రయత్నాలు చేయకుండా మిగిలిన వారాలు చేయండి. చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి. మీకు ఎలాంటి దోషాలు అంటూ ఏమీ లేవు. కేవలం దీన్ని స్వయం కృతాపరాధము అనే చిన్న మాట అంటారు. 432 పేజీలో పైన విషయ సూచిక ఉంటుంది. ఆ విషయ సూచిక లాంటిదే మీది, ఏమీ ఉండదు అందులో. ఎక్కడ ఏది ఉంది చెప్పేదే. కనుక మీరు మంచి తెలియగలవారు, ఆ ప్రకారం చేయండి. ఇప్పటికైనా బయటకు వచ్చారు కనుక చాలా అదృష్టవంతులుగా అభివర్ణిస్తున్నా. సిద్ధాంత్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కనకవల్లి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు చెప్పండి. ప్రేమ్ చౌదరి అండి. మళ్ళీ చెప్పండి. ప్రేమ్ చౌదరి అండి. ప్రేమ్ చౌదరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/5/1985 అమ్మా. ఓకే. పుట్టిన సమయం? 29/5/1985. ఓకే. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 10:20 ఉదయం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా? మా బాబు బయటకు వెళ్ళాలనుకుంటున్నాడమ్మా. ఏదన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? కొంచెం కూడా ఎక్కువ ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు. ఎట్లా వస్తుంది అర్థామని. ఓకే అమ్మా, బయటికి వెళ్ళే వారికి బద్ధకం ఉండకూడదు తల్లి. బద్ధకం ఉంటే విమానం వెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి ఆ విమానం గేట్ ఉంటుంది, ఆ గేట్ ముందు అందరూ కూర్చో ఉంటారు. ఫలాని విమానం రాగానే అందరు గబా వెళ్ళిపోతారు, ఆ గేట్ తెరుస్తారు వెళ్తారు. అవతల రాలేదనుకో కమ్మును కూర్చొని నిద్రపోతుంటే బద్ధకం నిద్రపోతుంటే కాసేపు చూస్తే అవతల చూస్తారు, విమానం పట్టి విమానం వెళ్ళిపోతుంది. కనుక బద్ధకాన్ని తగ్గించుకోవాలా. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు బద్ధకం కాదు, మరికొన్ని కూడా ఉన్నాయి, మనం చెప్పుకోకూడదు అవి. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటికి అనేది కాకుండా లోపలికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు బయటికి వెళ్తే మన లోపల సంబంధం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. కనుక లోపలికి ఎక్కువ ఇవ్వండి, బయటికి మాత్రం వద్దు. కనుక అంతా కూడా అయ్యని ఇనికే ఇవ్వండి ఎక్కువ భాగం. ఓయిటి అవుట్కి మాత్రం వద్దు. ఓయిటి అవుట్కి ఇస్తే అక్కడ నిద్రపోతే మళ్ళీ కష్టం. మొదటికే మోసం వచ్చి చాలా సమస్యలు వస్తాయి. ఉత్తరా నక్షత్రం మీద చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులు. ఓకే. మరో కాలర్ రెడీగా ఉన్నారు. అఖిల భద్రాచలం నుంచి. నమస్కారం అండి అఖిల గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11/1996. ఓకే. పుట్టిన సమయం అండి? నైట్ 9:30 to 10:00. ఓకే. రాత్రి. ఓకే. ఎక్కడ జన్మించారండి? పశ్చిమ గోదావరి జిల్లా జన్నారెడ్డిగూడెం. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. ఓకే. మా నక్షత్రం ఏది? కర్కాటక రాశిలో ఏది చూస్తున్నామా? ఆశ్లేష నక్షత్రం. అదేమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అందరికీ ఏమన్నా? ఏంటండి? ఆశ్లేష నక్షత్రం అని ఏమన్నా అమ్మ కష్టమని అంటున్నారా? ఇందాక మనం ఆశ్లేషం గురించే మాట్లాడుకుంటున్నాం. ఇబ్బంది ఏమి లేదమ్మా, అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే ఏమిటంటే ఒక్క నిర్ణయం మీదే స్థిరపడి ఉండండి, నిర్ణయాలు మార్చొద్దు. ఒక్కొక్క వ్యక్తి ఉదయాన్నే ఏమనుకుంటారంటే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగంకి చేస్తామంటారు, మధ్యాహ్నంగానే సాఫ్ట్వేర్ ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. మళ్ళీ సాయంకాలం అటు ఇటు పోయి హోటల్ దగ్గర పోయి టిఫిన్ చేసి వచ్చరికి ఆ మిరపకాయ బజ్జీలు అమ్మేవారు సాయంత్రం డబ్బులు లెక్కేస్తారు. వీటన్నిటికంటే మనం మిరపకాయ బజ్జీలు వ్యాపారం పెడితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆ సమయానికి మారిపోతుంటాయి. మళ్ళీ రాత్రికి వచ్చేటికి అటు పోతుంటే అక్కడంతా చాలా మంది గుమికూడి ఉంటారు. ఏమిటంటే అక్కడ వైన్ షాప్, ఈ వ్యాపారం పెడితే బాగా వస్తుందని. ఖచ్చితమైనటువంటి ఆలోచన సరళ ఉండాలి. తరచుగా నిర్ణయాలు మారిపోతున్నాయి కనుక తరచుగా నిర్ణయాలు అనేటువంటివి ఏ అంశాల్లో మారుతున్నాయంటే అన్ని అంశాలు మారిపోతున్నాయి. కనుక గురువారం ప్రయత్నాలకి సోమవారం ప్రయత్నాలకి ఈ 2 రోజుల ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు చేయండమ్మా. తొందరలో అతి త్వరలోనే అవకాశాలు వస్తాయి, 5 మాసాల తర్వాత వస్తాయి. కానీ ఒక నిర్ణయం మీదే ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్ప నిర్ణయాలు మాత్రం తరచుగా రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్టు పంచాంగకర్తలు మార్చినట్టుగా మార్చకండి. ఓకే సిద్ధాంత్ గారు, గార్గేయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సిద్ధాంత్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రమణ కుమారి గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పేరు చెప్పండి.
యశ్వంత్ కుమార్ అండి. యశ్వంత్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రము. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11/4/1993 అండి. ఓకే, 1993. పుట్టిన సమయం చెప్పండి. అంటే 12:05 AM అండి. ఓకే, ఉదయం ఉదయం 12:05. ఎక్కడ పుట్టారండి? బాపట్ల. ఓకే, బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే టీచర్ ఏంటి ఎట్లా ఉంది? ఓకే, మీ సమస్య సిద్ధాంతం. యశ్వంత్ కుమార్. రమణ్ కుమార్ గారు అంతకుముందు ఎప్పుడు నా లైన్లోకి వచ్చారా? లేదండి. లేదా? అంటే ఆ యశ్వంత్ కుమార్. నమస్తే. రైట్. ఓకే ఓకే ఓకే. శ్రీముఖ నవ సంవత్సరం చైత్రమాసంలో జన్మించినటువంటి జాతకులు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులు, ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయే లోపల అనుకూల పరిస్థితులను అప్పలంగా అందించి వెళ్ళిపోతుంది. కనుక ఎప్పటి లోపల వెళ్ళిపోతుంది? 2019 ఆగస్టుకి వెళ్ళిపోతుంది. కనుక అంతవరకు ఏలినాడ్సిన జరుగుతూ ఉంటుంది. ఏలినాడ్సిన అంతవరకు జరుగుతుందంటే ఏమన్నా ఆందోళన చెందాలనంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. డెవలప్మెంట్స్ ఇస్తుంటుంది. అయితే ముఖ్యంగా గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. ముఖ్యమైన ప్రయత్నాలు కానీ, లేక పర్చేజెస్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, ఫర్దర్గా ఎలాంటి అయినా ముఖ్యమైన పనులు చేయాలంటే బెటర్ టు అవాయిడ్ థర్స్డేస్. అనుకూల పరిస్థితులు అన్నీ కూడా ఇస్తాయి. మీరు ఏం ప్రత్యేక కంగారు పడాల్సినంత అవసరం లేదు. నిశ్చింతంగా నిర్భయంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. సావిత్రి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సావిత్రి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. వెంకటరామన్ అండి. వెంకటరామన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982. ఓకే, ఏప్రిల్ 10. ఏప్రిల్ 10 అండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 10:35 శనివారం ఉదయం. ఉదయం. 82. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా? మా అబ్బాయి భవిష్యత్తు గురించి, సంతానం గురించి చూడండి. ఓకే, సిద్ధాంత్ గారితో మాట్లాడండి. డేట్ ఎంత అన్నారమ్మా తల్లి? డేట్ ఏప్రిల్ 10 1982 అండి. ఏప్రిల్ 10, 82. స్వాతి నక్షత్రం చూస్తున్నారా? అవునండి, స్వాతి నక్షత్రం 4వ పాదం అండి. ఇప్పుడు అనుకూల పరిస్థితులు కావాలి, అన్నీ కావాలి, సంతానం కావాలి ఏమ్మా? వైవాహిక జీవితం, భార్య భర్తల జీవితం ఎలా ఉంటుంది? మీరు ఇంతకీ మీరు సంతానం గురించండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ మౌలాలి నుంచి అండి. మీ సొంత ఊరు ఎక్కడా? మా సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఒల్లూరు అండి. ఒల్లూరు. ఓకే ఓకే. వెంకటరామనా వెంకటరామ? వెంకటరామన్ అండి. మరి రామన్న ఆ నకారం ఎందుకు వచ్చింది? షోగా ఉంటుందనేటప్పుడు వాళ్ళ రామయ్య అలా పెట్టారండి. ఓహో, షోగా ఉంటుందని పెట్టారు. చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా. రైట్. ఓకే, స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులు. సరే, ఇంతకు నేను ఇంకో విషయం అడగటం మర్చిపోయినాను. నూనె వస్తువులు మీరు ఎక్కువ తింటారా? దోశ చేస్తే మినప దోశ ఎందుకు ఎక్కువ తింటారు ఆయిల్? సరే, ఓకే. ఇంకా ఆయిల్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి సిద్ధాంతి గారు ఇది చెప్పమంటే ఆయిల్ దగ్గరికి పోయారంటే ఆ బండి అట్లా వచ్చేసింది లైన్కి. ఇక అసలు విషయానికి వచ్చేద్దామమ్మా. వెంకటరామన్ షోగా పెట్టుకున్నారు కనుక రాబోయే రోజుల్లో షోగా బ్రతకటానికి అవకాశాలు కూడా మనకు కావాలి. పేరు ఒక్కటే కాదు, లైఫ్లో కూడా కొంచెం లగ్జరీస్గా కూడా బతకాల్సిన అవసరం ఉంది. స్వాతి నక్షత్రం జన్మించిన జాతకుడు డెవలప్మెంట్స్ అనేవి ఇంకా బాగా బ్రహ్మాండంగా రావాలంటే 2021 సంవత్సరం జూన్ నెల 3వ వారం నుంచి బ్రహ్మాండంగా వస్తాయి. మంగళవారం మాత్రం ఆయిల్ ఫుడ్ వేసి బాగా దబాయించి మాత్రం పెట్టకండి. మీరు కూడా మంగళవారం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు బట్టలను షోగా ఉన్నప్పటికీ ఎరుపు రంగు బట్టల్ని ధరించకూడదు. రాత్రి సమయంలో బాబు ఎరుపు రంగు నైట్ డ్రెస్ కూడా వేయకుండా ఉండగలిగితే బ్రహ్మాండంగా ఫలితాలను తప్పకుండా వస్తాయి. ఇంకా బాగా షోగా ఉండేటువంటి అవకాశాలు కూడా వస్తాయి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. తూర్పు గోదావరి నుంచి శివకుమార్ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 డిసెంబర్ 1983. ఓకే, పుట్టిన సమయం చెప్పండి.
నైట్ అర్ధరాత్రి 12:40 అర్ధరాత్రి 12:40. అంటే ఆ మన్నాడు 10వ తారీఖు అండి. అంటే ఉదయం, మర్నాడు ఉదయం. మన్నాడు 15వ తారీఖు వస్తున్నారు. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, లైఫ్ లో ముందుకు వెళ్ళకపోతున్నానండి. ఇంకా మ్యారేజ్ కానీ ఉద్యోగం కానీ ఇందులో వెళ్ళకపోతున్నాను. ఓకే, అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే మీ ఉద్దేశంలో మీరు చేసేటువంటి ఆలోచనకు తగినట్టుగా వెళ్ళలేకపోతాననేటువంటి భయం కూడా ఏదైనా ఉందా? రేవతి నక్షత్రం చూసుకుంటూ ఈ నక్షత్రమే ఇంతే, ఇంకా మన బ్రతకంతా ఇంతే అనేటువంటి ఒక మనస్సులో ఏదైనా ఒక భీతి లాంటిది, ఒక భయం లాంటిది, ఏదో ఒక తెలియనటువంటిది ఏదన్నా మీ మనసులో ఉందా? లేదు సార్, అటువంటిది ఏం లేదండి. మరి ఎందుకు? అమ్మగారి కోసం ఎక్కడ ఉన్నానండి, ఊళ్ళోనే ఉద్యోగం చేసుకుంటున్నాను, చిన్న ఉద్యోగం. మీ పెద్ద వేరే అట్ట కాదు, వేరే ఊరు పోయి మంచి ఉద్యోగం చేసుకుని అమ్మగారిని అక్కడ తీసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి కదా, ఆ ప్రయత్నంలో ఆ కోణంలో ఎందుకు చేయండి. ఎందువల్లంటే మీరు ఇప్పుడు ఇందాక ఎందుకు భీతి భయం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అనుకో, వెళ్తే మా అమ్మగారు ఎట్లా, మా అమ్మగారికి ఏదైనా అవసరమైతే ఎట్లా, అది ఎట్లా ఇది ఎట్లా అనేటువంటి ఆలోచనలు 100 ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించేటువంటి వాళ్ళు నేను కూడా ఒక్కడినే. కనుక నేను చెబుతున్నా, నేను ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాను, ఊరికి వెళ్తే 3 రోజులు వెళ్ళానంటే 3 రోజులు పరిస్థితి ఉంటాయి, వాటర్ ఎట్లా, అది ఎట్లా ఇది ఎట్లా అని. ఏంటంటే ప్రాణం అట్లా ఉంటుంది, మమత మనస్సు ఇలాంటి ఉంటాయి, మానవత్వంతో ధోరణితో భావించే వాళ్ళకి ఇలాంటి ఉంటూ ఉంటాయి. కనుక ఏంటంటే ప్రేమాభిమానాలతో ఉన్నటువంటి తల్లి కనుక వీలైనంత వరకు వేరే ఊరు పోవడానికి ప్రయత్నం చేయండి. కానీ వేరే ఊరు వెళ్ళటానికి, వేరే చోట ఉద్యోగం ప్రయత్నాలు చేయడానికి, వివాహ ప్రయత్నాలు చేయడానికి మాత్రం సోమవారం నడవద్దు, గురువారం నడవద్దు. ఈ 2 వారాలు తప్పించి మిగతా వారాల్లోనే ఎక్కువ ప్రయత్నాలు అంటూ చేయండి. ఇక తెలుగుదేశం రంగు ఉంటుంది, పసుపు రంగు, అలాంటి రంగు గల ఉండేటువంటి బట్టలు మాత్రం ధరించవద్దు. ఆ పసుపు రంగుని మాత్రం తప్పించండి. పసుపు రంగుని తప్పించి వేరే రంగు వేస్తే ఒకవేళ నిజంగా మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వేసుకోవయ్యా ఈ దుస్తులు అన్నారనుకో, నేను వేసుకోనండి, నేను మాత్రం తెలుగుదేశంలోనే ఒక పెద్ద బ్యాడ్జి కట్టుకుంటానని చెప్పను. కానీ ఆ రంగు బట్టలు మాత్రం మీకు మాత్రం వేసుకోకండి, మిగతా వాళ్ళు వేసుకుంటూ వేసుకోవచ్చు. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. వెంకటస్వామి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా పాప 23/12/87. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 12:87 మధ్యాహ్నం 1:20. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప మేనేజ్మెంట్ అండి, అమ్మాయి మాట వినట్లేదు, మా బిజినెస్ ఎదుగుదలైన అమ్మాయి వల్ల. ఓకే సిద్ధాంత్ గారితో ఏంటి మీరు మాట్లాడినప్పుడు నేను అసలు ఏమి మన ఆలోచన లేదు. ఇందాక ఆ షో పుట్టప్ ఒకటి, తర్వాత ఆ పుట్టప్, ఇంకా ఇందాక రేవతి ఆయన గురించి ఆలోచిస్తాను. అసలు డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? 27 1987 12/23. అయ్యా నిదానంగా మాట్లాడుతున్నాం, తొందర ఏమీ లేదు. 1987 నెల 12వ నెల 12వ నెల నెల 12/27 నక్షత్రం. ఏమిటో మీరు హడావుడిని మాట్లాడిస్తున్నారు, మీరు అదే ఆలోచిస్తున్నా. 87 మన ఇద్దరు స్థిమితంగా మాట్లాడుకున్నాను, మనసు ఇప్పుడు మాట్లాడుకుందాం, మళ్ళీ ఎప్పుడు మన లైన్ కలవదు కదా. స్వామి గారు, వెంకట స్వామి గారు, ఇంతకీ నక్షత్రం ఉత్తరాభాద్ర చూస్తున్నారా, వేరే నక్షత్రం చూస్తున్నారా? ఏమిటో ఏంటి 23/12 23వ తేదీ అయితే లైన్ కట్ అయిపోతుందండి. సరే, ఇంతకీ ఏదైతేనే కానీ ముందు చెప్పండి మీరు, తర్వాత నేను యూట్యూబ్ లో చూసుకుంటాను. సో కాకపోతే రేపైనా చెప్పుకున్నాను. ఇంతకీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ముందుకు వెళ్ళటంలే. సరే, చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తాను, అది చాలా చిన్న పరిహారమే. ఆవు పేడ ఉంటుంది, గోమయంతో చేసినటువంటి పిడకలు ఉంటాయి, తెలుసు కదా, గోమయంతో చేసిన పిడకలు. ఒకవేళ అలాంటి పిడకలు లేకపోతే ఆ గోమయంతో పిడకలు చేసి ఎప్పుడు చేయాలి అంటే శనివారం రోజులో ఎక్కడన్నా ఉదయాన్నే దొరికినటువంటి పేడ తీసుకొని గోమయంతో పిడకలు చేసి ఆ పిడకని దానిపైన కొంచెం బాగా ఎండిన తర్వాత బొగ్గులు వేసేస్తే కాలబెడితే
ఆ విభూదిలాగా వస్తుందన్నమాట. ఆ విభూదిలాగా వచ్చేదాన్ని ఎక్కడున్నా శివాలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారికి ఇవ్వండి, అక్కడ అభిషేకాదుల్లో వాటిలో వినియోగిస్తారు. ఆ విధంగా చేస్తూ ఉండండి, మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఓకే సిద్ధాంతి గారు, ఇంతకు ముందు కాలర్కు మీరు మాట్లాడినప్పుడు అన్నారు పంచాంగం పార్టీ మార్చినట్టు మార్చేస్తున్నారు అని. దాని ఓకే, గురించి అవును. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ప్రస్తుతం ఈ పంచాంగాల విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆఖరికి పంచాంగ కర్తల్లో చాలామంది పార్టీలు మారిపోతున్నారు. ఇంతవరకు సరే పార్టీలు మారుతుందంటే పంచాంగం పూర్వగణితంలో వేసేవారు దృక్కులోకి వస్తే పర్వాలే, అయ్యో దృక్గణితం అనేటువంటిది సరైంది. గణితం అనేటువంటిది అంటే అసలు సిద్ధాంతం ఒకటే, సూర్య సిద్ధాంతమే పంచాంగానికి మూలం. కానీ సూర్య సిద్ధాంతం 2 రకాల పద్ధతులు ఉన్నాయి, దృక్ పద్ధతి, పూర్వ పద్ధతి. పూర్వ పద్ధతితో చేస్తే ఖచ్చితంగా ఆ సమయాలకి గ్రహణాలు రావు, టాలీ కావు, ఏ గ్రహం ఎక్కడ ఉంది చెప్పడం కష్టము. దృక్పద్ధతి ప్రకారం చేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ గ్రహం వెనక్కి వస్తుంది, ఏ గ్రహం ముందుకు వస్తుంది, ఏ గ్రహం అస్తమిస్తుంది, ఏ గ్రహానికి ఏ గ్రహానికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అని చాలా స్పష్టంగా దృక్పద్ధతి ప్రకారం తెలుస్తుంది. ఆ దృక్కులోకి మారితే పర్వాలే, కానీ దృక్కులో ఉన్నవాళ్ళు ఈ పూర్వంలోకి మారిపోతారట. ఏంటి కథ నాకు అర్థం కాల. నిన్నగాక మొన్న నుంచి ఒక కొత్త వార్తలు వస్తున్నాయి, కొంతమంది ఫేస్బుక్లో కూడా పెట్టేశారు ఆ పంచాంగకర్తలు. ఇకపై నేను 2 పద్ధతులతో పంచాంగం రాస్తున్నాను అన్నారు ఆ పెద్దవారు. పాపం నాకు చాలా మంచి మిత్రులు కూడా. మరి ఆ మిత్రులు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఏదో కారణం చెప్తారు. తర్వాత నేను ఆలోచించి ఏంటంటే అప్పుడు అనుకున్నా, ఓహో కారణం ఇది. ఇది చేస్తానంటే రాజకీయ ప్రాబల్యం. నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారు పంచాంగం చెబుతాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పదవి ఇస్తే మాత్రం నేను తీసుకుంటే ఎప్పుడో తీసుకునేవాడిని, నాకు పదవులు అక్కర్లే, నేను ఎంతసేపటికి శాస్త్రం గురించి మాట్లాడే వ్యక్తిని. కానీ ఇలాంటి కొంతమంది ఏం చేస్తారంటే పదవి కోసం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ సిద్ధాంతానికి ఉన్నారనుకో ఆ సిద్ధాంతం బ్యాడ్జి తెగించుకొని పోయింది కొట్టేస్తే ఇటు చూస్తాడు, ఓహో వీరు మన పద్ధతి, కానీ కండువు కప్పేస్తాడు, బాబు నువ్వు పలాని దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉండు పో, లేకపోతే పలాని 4 ఎకరాలు ఇచ్చేస్తాను పో అనేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దిగారనుకో ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన ఇటుపక్క ఇంకో జెండా కట్టిస్తే అప్పుడు ఈ బ్యాడ్జి తిప్పాలంటే కష్టం. అందులో ఇప్పటి నుంచి 2 రకాల గణితాలు వేస్తామనుకో, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ గణితం చూసుకుంటారు, ఆ ముఖ్యమంత్రి గారు అంటే ఆ గణితం. అలా తయారైపోయిందంటే ఎంత బాధాకరం విషయం. ప్రేక్షకులు తెలుసుకుంటారు, త్వరలో ఆ పుస్తకాలు కూడా చదువుతారు. 2 గణితాలతో వేయాలట. మరి 2 గణితాలతో వేస్తే ఉదాహరణకి ఈ త్రయోదశి ఇదే ఉంటుంది, ఈ గణితంలో చూసుకుంటారా ఆ గణితం చూసుకుంటారా? అసలు ఈ పుస్తకం వేరు, ఆ పుస్తకం వేరు అంటే అదన్న పద్ధతి. ఆ పుస్తకం అంతా పూర్వ పద్ధతి, ఈ పుస్తకం అంతా దృక్ పద్ధతి కదా అని దృక్ పద్ధతి మాత్రం తీసుకుంటారు. ఒకే పుస్తకంలో 2 వేస్తే ఇంకేం లేదు, చేతులు తీసుకొచ్చి జుట్టు పెట్టుకొని పీక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ పంచాంగాలు చదివిన వారికి తల మీద వెంట్రుకలు ఉండవు. ఎందువల్ల పీక్కొని జుట్టంతా పోతుంది. కనుక దయచేసి శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది, కంటికి ఖచ్చితంగా గోచరించేటువంటిది దృక్పద్ధతి. ఈ దృక్పద్ధతికి భారత ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రీయ పంచాంగం అనేటువంటి పేరుతో భారతీయ భాషల్లో వస్తుంది, సంస్కృతంలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, అన్ని భాషల్లో ఉందన్నమాట. ఆ భాషల్లో ఉన్నటువంటి ఆ పంచాంగంలో ఉన్నటువంటి సమయాలు, ఆ గ్రహ స్థితిగతులు కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఏదన్నా నాసా వారిని సహాయం అడిగానుకో, ఏ సిద్ధాంతి గారు నాసా వారు జ్యోతిష్యం రానివారు కదా, మరి ఎందుకు అడిగారు మీరు అని చాలామంది అనుకుంటారు. మేము అడిగేది దేనికో తెలుసా, నాసా వారు ఫుల్ మూన్, న్యూ మూన్ అంటారు. ఫుల్ మూన్ అంటే పూర్ణచంద్రుడు, న్యూ మూన్ అంటే చంద్రోదయము. ఆ 2 మాత్రం వాళ్ళు పాటిస్తారు నాసా వారు. కనుక మేము ఏమని అడుగుతామంటే, అయ్యా రాబోయే 2017వ సంవత్సరంలో మార్చి నెలలో న్యూ మూన్ ఎప్పుడు అని అడుగుతాం. న్యూ మూన్ అంటే చంద్రోదయం చెప్తాడు, ఫుల్ మూన్ ఎప్పుడు అంటే పూర్ణిమ చెప్తాడు. ఆ ఫుల్ మూన్ ఎండింగ్ ఎప్పుడు, ఫుల్ మూన్ స్టార్టింగ్ ఎప్పుడు, న్యూ మూన్ ఎండింగ్ ఎప్పుడు, న్యూ మూన్ స్టార్టింగ్ ఎప్పుడు. న్యూ మూన్ ఎండింగ్ అంటే, న్యూ మూన్ స్టార్టింగ్ అంటే అమావాస్య ఎండింగ్ న్యూ మూన్ స్టార్టింగ్ అవుతుంది. కొంచెం ఆలోచన చేయాలి. చాలామంది యాంకర్లు గబగబా గార్గే గారు నాసా వారు జ్యోతిష్ నమ్మని పెట్టేస్తారు. మాట అనటం ఒకటే, కొంచెం ఆలోచన చేయాలి. కనుక టీవీ చర్చల్లో నేను ఏదైనా కూర్చొని మాట్లాడదామంటే తలా తోకలేని వాళ్ళని తెచ్చి కూర్చోబెడుతున్నారు. ఎవరు ఆస్ట్రో సైకాలజిస్ట్ అట, ఆస్ట్రో సైకాలజిస్ట్ పంచాంగం రాయటం చేత కాదు. అలాంటి వాళ్ళని కూర్చోబెడితే ఎలా చేస్తారు? ఈ బాధ.
కనుక ప్రేక్షకులు బాగా గమనించండి, దృక్పథ పంచాంగాలకే ఓటు వేయండి, దృక్పథ పంచాంగంలో ఉన్న సమయాలనే పాటించండి. ఈ దృక్పథకి ప్రచారం చేయటానికి నడుము కట్టిన మహనీయులు ఉన్నారు, ఎంతమంది మహనీయులు ఉన్నారు. అలాంటి మహనీయుల్లో జగద్గురువులు ఉన్నారు, కంచి కామకోటి పీఠాధిపతులు, దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి మహానుభావులు, నడిచే దేవుడు అంటారు చంద్రశేఖర సరస్వతి మహానుభావులు. అలాంటి చంద్రశేఖర సరస్వతి గారు దేశవ్యాప్తంగా సభలు నిర్వహించి అందరినీ కూర్చోబెట్టాడు. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం 16 సిద్ధాంతం అనుకో, 16 మందిని కూర్చోబెట్టి కమాన్ చెప్పండి నేను వింటూ కూర్చుంటాను. అలా కూర్చొని 3 రోజులు 5 రోజులు 7 రోజులు సభలు చేసి చిట్ట చివరికి తేల్చేసేవాడు ఒప్పుకున్నాడు, మాది తప్పు మీదే కరెక్ట్. ఆ విధంగా చేసి దృక్పద్ధతికి ప్రాణం పోసినట్టు మహానుభావులు. అలాంటి దృక్పద్ధతి ప్రకారం చూస్తే ఖచ్చితంగా సమయాలు టాలీ అవుతాయి, టెలిస్కోపుల ద్వారా టాలీ అవుతాయి. కనుక పార్టీలు మారినట్టు పంచాంగాలు దయచేసి దృక్కు వాళ్ళు పూర్వంలోకి పోవద్దు, పూర్వం వాళ్ళు దృక్కులోకి రండి. పూర్వం వాళ్ళు దృక్కులోకి అంటే అది పార్టీ మార్చినట్టే. మీరు సిద్ధాంతి గారు పంచాంగతలు పార్టీ మార్చడం అంటే దృక్కులోకి వస్తే అది నిజాయితీగా రావటం అంటారు. అట్లా కాకుండా నిజాయితీగా ఉన్నటువంటి సిద్ధాంతం ఇచ్చి అవినీతిమయమైనటువంటిది కంటి కనబడినటువంటి సిద్ధాంతమైనటువంటి పూర్వగణితంలోకి పోతే అది పార్టీ మార్చినట్టే. ఈ 2 రకాలు రాశారు అంటే కేవలం రాజగురువులు ఉంటారు, రాజకీయ నాయకుల ప్రాబల్యం కోసంగా పంచాంగాలు రాసేటువంటి దుస్థితి ఈ భారతదేశంలో వ్యాపించింది. కనుక అలాంటి దుస్థితి ఉండకూడదు. నీతిగా న్యాయంగా ఒకే దాని మీదనే ఒకే సిద్ధాంతం మీద ఆధారపడి ఉండాలా. ఒకే సిద్ధాంతం. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, ఆయన పుట్టిందే పార్టీ. ఆయన నిన్న అన్నాడు, నా జీవిత కాలం నా గొంతులో ప్రాణంత వరకు నేను భారతీయ జనతా పార్టీలో ఉంటాను తప్ప రెండో జెండా పట్టను అన్నాడు. వాస్తవం మాట. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఆ పార్టీ ఎలాంటిదిన్నా అయ్యా అలాంటి పార్టీగా ఉన్నారు కదా, మరి పూర్వగణితంలో ఉంటే వెంకయ్యనాయుడిని పూర్వగణితంతో పోలిస్తే ఆ పూర్వగణితం నమ్ముకొని ఉన్నారా? నమ్ముకున్నారు. రుజువు చేయి, కంటికి ప్రత్యక్ష రుజువు చేయాలి. రుజువు చేసినప్పుడే దాంట్లో స్థితి తెలుస్తుంది. కనుక సిద్ధాంతం ఒక్కటే, సూర్య సిద్ధాంతమే, ఇన్ని సిద్ధాంతాలు లేవు. ఆ సూర్య సిద్ధాంతంలో 2 పద్ధతులు ఉన్నాయి, దృక్పద్ధతి పూర్వ పద్ధతి. దృక్పద్ధతి ప్రకారంగా టాలీ అవుతాయి, పూర్వ పద్ధతి ప్రకారంగా టాలీ కాదు. కనుక ప్రేక్షకులందరూ గమనించాల్సిందంటే ఎందుకు చెప్తున్నానంటే రాబోయే 2-3 రోజుల నుంచి మంచి నిర్ణయాలతో టైమింగ్స్ చెబుతుంటాను. ఆ టైమింగ్స్ ప్రకారం చూడడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఓకే సిద్ధాంతి గారు, త్రయోదశి తిథి వివరాల గురించి మనం మొదటి నుంచి ఇక త్రయోదశి తిథి వివరాలు ఉన్న సమయం మనం వీలైనంత వరకు కేటాయించుకోవడానికి అయితే మనకు చాలదు వాస్తవంగా, కానీ కొన్ని వివరాలు అంటూ చెప్తుంటా. ఇక త్రయోదశి అనగానే మనకు శ్రీ త్రయోదశి అనుకుంటాం. అసలు ఎవరు ఈ శని? శని అనగానే మకర కుంభ రాశుల వారి ఆ రాశులకి అధిపతి. కానీ మనకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, అని శనికి ఆయుష్కారకుడు. ఈ ఆయుష్కారకుడు శని అని ఎలా అంటే దానికి కొంచెం లోతులుగా చిన్నపాటి కథల రూపంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఒక కారకత్వాలు ఉంటాయి. ఒక చోట ఒక పెద్ద వివాహం జరుగుతుంది, ఒక వెంకట్రావు ఉంటారు. వెంకట్రావు ఇటు రావయ్యా బాబు అంటాం. అక్కడ వంట మనుషులందరూ ఏర్పాటు చేయాలయ్యా అంటారు. సార్ నాది వంట మనుషుల డ్యూటీ కాదు సార్, నాదంతా లైటింగ్ అండి, డెకరేషన్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ అంటాడు. అహో అదంతా నువ్వు హెడ్వా అని అంటాం. అంటే వెంకట్రావు లైటింగ్ డెకరేషన్ చూస్తాడు తప్ప వేరే చూడ్డు. సరే ఇంకో సుబ్బారావుని పిలిస్తే ఏమైనా సుబ్బారావు మరి నీదేంటి సంగతి, నాకు అర్జెంట్ పని అంటే అట్టకి సార్ వచ్చిన వారిని అందరినీ నేను ఇన్వైట్ చేసుకునేటువంటి డ్యూటీ నాది సార్ అంటాడు. సరే ఇంకొక ఆయన పిలిస్తే ఆయన ఏమన్నా అంటే క్యాటరింగ్ అంతా మనమే సార్, లోపలంతా కూడా ఎక్కడ క్యాబేజ్ ఎట్లా జరగాల, క్యారెట్ ముక్కలు ఎట్లా వేయాలా, ఏ నిమిషం ఏది చేయాలి ఒక చెప్తాడు. అంటే ఒక్కొక్కరు ఒక కారకత్వం. అలాగే ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకత్వం. మరి శని గ్రహానికి ఎలాంటి కారకత్వం వచ్చింది? ఆయుష్ స్థానానికి సంబంధించిన కారకత్వం వచ్చింది. ఆయుష్ అంటే ఏమిటి? ప్రాణము. ప్రాణం మనిషికే ఉంటుందా, ఇతర వాటికి కూడా ఉంటుందా అని మనం ఆలోచించాలి. అన్నిటికీ ఉంటుంది. ఒక కారు కొన్నాం, బ్రహ్మాండమైన కారు, 25 లక్షలు పెట్టి కారు కొన్నాం. నిగనగలాడిపోతుంది, తలతల్లాడిపోతుంది, ముట్టుకోవటానికి కూడా మనం కొంతమంది వెనకంజ వేస్తారు, ఎక్కడ కందిపోతుందో ఏమో అని. మరి అలాంటి కారుని ఎవరో ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తాడు. కానీ అంత అందంగా సుకుమారంగా ఉన్నటువంటి కారుని వీడి తెలివి తక్కువ తనవా తీసుకుపోయి గుద్ది బారేశాడు అనుకో, దాని ఆయుష్ పోతుంది. నిజంగా దాని ఆయుష్ ఎవరి వల్ల పోయింది? ఆ కూర్చున్న డ్రైవర్ వల్ల పోయింది. ఈ దుర్మార్గుడు మందు తాగాడు, అది తాగాడు, ఇది తాగాడు, ఏదో ఆలోచన కూడా ఎక్కడో ఉన్నాడు, తోలేశాడు. లేదా సెల్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు, తోలేశాడు, బండి గుద్దుకుంది. అంటే
ఇతను మద్యం సేవించిన కారణంగా, మనస్సు తిరిగిన కారణంగా అది ప్రమాదానికి గురైంది, లేదా సెల్ ఫోన్లో మాట్లాడిన కారణంగా ప్రమాదానికి గురైంది, లేదా ఆలోచన చేస్తున్న కారణంగా ప్రమాదానికి గురైంది. అంటే ఈ ఆలోచన చేసేది ఇవన్నీ ఎవరు? చంద్రుడు. కనుక చంద్రుడు యొక్క చబల చిత్తం తనం వలన ఈ డ్రైవరు తప్పు చేసిన కారణంగా ఈ వాహనంపై గుద్దుకుంది, ఆయుష్ తీరిపోయింది. అలాగే ఒక కెమెరా కావచ్చు, జాగ్రత్తగా పట్టుకోపోకుండా మనం అటు ఇటు పట్టుకోపోయాలంటే మన యొక్క అసమర్థత వలన కెమెరా కింద పడిపోయి అద్దం పగిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతిదానికి ఒక ఆయుష్ ఉంటుంది. ఒక్కొక్క వస్తువు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఆ వస్తువుని చాలా పదిలంగా చూసుకునేవారు ఉంటారు. కొంతమంది జన్మించిన తర్వాత కొన్ని వస్తువులు కొనుక్కుంటారు, ఒక్కోసారి ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఆ వస్తువు కంటే ఒక్కోసారి ఈ వ్యక్తే ముందు పోతుంటారు. సొంత నిజానికి చెప్పాలంటే మా బ్రదర్ ఉన్నారు, పిబిఎస్ మధుసూదన్ రావు అని. ఆయన ఒక వస్తువు కొను గాజుది, కానీ ఆ గాజు వస్తువు చాలా భద్రంగా పెట్టుకున్నాడు, కానీ ఆ గాజు వస్తువు ఉంది, ఆయన మాత్రం వెళ్ళిపోయారు. కనుక ఆయుష్ అనేటువంటిది ఆ భద్రత వల్ల కూడా వస్తుంది. ఆ భద్రతను ఇచ్చేది ఎవరు? చంద్రుడు. కనుకనే శని త్రయోదశి రోజు మనం ఏం చేస్తాము? శివుని ఆరాధిస్తాము, శివ పూజలు చేస్తాము. ఆ శివునికి పైన ఒకుంటారు నెలవంక, చంద్రుడు. కనుక ఆ చంద్రుడి సంబంధానికి ఈ శనికి సంబంధం ఉంది. కనుక మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం, మనం పెట్టిన కార్యక్రమాన్ని చక్కగా వెళ్ళిపోతుంది, కానీ ఆయుష్ బాగుంది. మనం మరొక కార్యక్రమం మొదలుపెట్టాం, ఆ కార్యక్రమం ఒకవేళ సగం దూరం పోయి ఆగిపోయింది అనుకో, ఆయుష్ పోయినట్టే. కనుక ఎంతోమంది ఒక వ్యాపార సంస్థ మొదలెట్టాలనుకుంటారు, వ్యాపార సంస్థ మొదలు పెడతారు, 3 రోజులు ముచ్చటగా లేపేస్తారు. కనుక మనకు సమయం కూడా చాలా దాటిపోతుంది, మరొక 2 నిమిషాల్లో ఉంది. కనుక ఈ 2 నిమిషాలు క్లుప్తంగా చెప్పి అసలు విషయాలు మళ్ళా ఎప్పటికి వాయిదా వేద్దాం? ఆదివారం నాటికి వాయిదా వేద్దాం. ఏం చేస్తానంటే ఇలాంటి వివరాలు మీరు పదే పదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా శని ఎక్కడో ఉంటాడు కాదు, శని మనలోనే ఉంటాడు, చంద్రుడు మనలోనే ఉంటాడు, గురువు మనలో ఉంటాడు. మనలో ఎక్కడ ఉంటాడు? అందుకే సప్తసూర్య మహాయాగాలకు సంబంధించి విశుద్ధి చక్ర అధిపతి గురువు, ఆయుష్కారకుడు శని, మనఃకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆత్మకారకుడు రవి, ఇవన్నీ ఉన్నాయి. కనుక వీటిని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే 432 పరిహారాలు ఉన్నాయి, ఆ 432 దోషాలు ఉన్నాయి. ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ చంద్రుణ్ణి కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, చంద్రుడు శని వీళ్ళిద్దరి మధ్య కొంత శత్రుత్వాలు అంటూ ఉన్నాయి. అది ఇందాక చెప్పాను, శని అనేది ఒక మంచి కారు అనుకున్నాం, చంద్రుడు ఆ డ్రైవర్కి ఉన్నవాడు. డ్రైవర్ యొక్క అసమర్థత వల్లే కారు దెబ్బతినింది. కనుక ఈ చంద్రుడి యొక్క స్థితిగతుల వల్లనే మనం ఒక్కోసారి ముందుకు వెళ్ళవలసిన వాళ్ళని కూడా చాలా వరకు దెబ్బతింటూ ఉంటాం. కనుక మనకు చాలా లోతైన సమాచారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. మరి సమయం ఎంత ఉందో అమ్మ? సమయం ఎన్ని నిమిషాలు? ఇంకా 8 నిమిషాలు ఉందా? రైట్, చాలా అదృష్టం. ఇంకా 8 నిమిషాల సమయం ఉందట. కనుక 8 నిమిషాల్లో మనం చక్కగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ శని శుక్రులు, గురు బుధులు, చంద్రకుజులు, రవి, రాహుకేతువులు, అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అవి మనలో ఎక్కడెక్కడ దాగి ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ కార్యక్రమం ఎక్కడా భంగం కాకుండా ముందుకు పోవడం మనం ఏం చేస్తాము? ముహూర్తాలు పెట్టుకుంటాము. ఆ ముహూర్తం ఈ పూర్వగణిత పంచాంగం ద్వారా పెట్టుకున్నామనుకో, దాదాపుగా పరిపూర్ణంగా ఉండవలసినటువంటిది అది ఏదో ప్రకారంగా మధ్యలో అవాంతరం వచ్చేటట్టుగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కనుక ఇవన్నీ 8 నిమిషాల టైం మనం చెప్పుకోవాలన్నా మధ్య మధ్యలో కొంచెం ఏమండి అని చేస్తూ ఉంటారు. మరి వారికి కూడా మనం కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. కనుక ఒక కాలర్ సిద్ధంగా ఉంటున్నారు, వారితో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. అంటే కాల్స్ చేస్తూ ఉన్నారు, కట్ అయిపోతుందని. ఓకే, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఓకే, కనుక ఇక్కడ మనం గమనించవలసిందంటే ఆ కార్యక్రమానికి ముహూర్తాలు మనం పెట్టుకోవాలన్నప్పుడు ఆ ముహూర్తం కూడా సశాస్త్రీయమైన సమయం ఉండాలా. మనం పునవసు నక్షత్రం కదా, బాగా ఉంది కదా అని ముహూర్తం పెట్టుకుంటాం. అది పూర్వగణిత పంచాంగంలో పునవసు ఉంటుంది, కానీ శాస్త్రీయమైన గణిత ప్రకారం అది పుష్యమై ఉంటుంది. మరి పునర్వసులో ఒక వివాహం చేసుకుందాం అనుకుంటాము, కానీ అది పుష్యమైంది. పుష్యములో వివాహం చేసుకోరు, పుష్యమైన నక్షత్రం వివాహానికి పనికిరాదు. అందుచేత ఇంత లోతుగా పంచాంగాల గురించి నేను చెప్పడం
చెప్తున్నాం. అందుచేతనే ఈ దేవస్థాన పంచాంగాల్లో దుర్గణితము పూర్వగణితము రెండు దృక్పద్ధతి పూర్వ పద్ధతి అని. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగము, శ్రీశైల దేవస్థాన పంచాంగము, తిథి నక్షత్రాలన్నీ సమానంగా ఉంటాయి. పుష్కరం దగ్గరికి వచ్చే తేడా వస్తుంది. అందుకే తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారి సోదరుల వారు ఉన్నారు, వారికి ఎంతోసార్లు నేను చెబుతూ ఉంటా, అయ్యా ఇది ఈ గణితం కాక ఆ గణితంలోకి రావడానికి ప్రయత్నం చేయండి అంటాను. మరి ఎంతవరకు వింటారో ఏమిటో, వారు విన్నా వినకపోయినా మా ప్రియమైన ప్రేక్షకులు వింటే మీ బాగోగులే మాకు కావాల్సింది. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. ఆంజనేయులు గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి. ఆంజనేయ గారు మళ్ళీ చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/8/1992. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 6:25. ఓకే, అమ్మాయి పేరేంటండి? బాల శైలజ. అయ్యా చెప్పండి. సరే సరే సరే, ఇంకా ఏమైనా చెప్తారేమో వింటాము. ఏమైనా నక్షత్రాల వివరించి, ఆ నక్షత్రం అంటే భయం అని అట్లా ఏమైనా చెప్తుంటారా? ఆదివారం అమావాస్య జన్మమా? ఇంతకు నక్షత్రం ఏంటి? మూలా నక్షత్రం. ఇలాంటి నక్షత్రాల గురించి ఏమైనా భయపడుతున్నారా? ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందువల్లంటే ఈ నక్షత్రం వలన కొంతమంది ఈ నక్షత్రంలో ఉన్న కారణంగా సమస్యలు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయని మాత్రం అనుకోవద్దు. సో ఏది ఏమైనా అతి త్వరలోనే మరొక కొంతకాలం వెయిట్ చేయండి. ఈ సంవత్సరం నవంబర్ నెల దాటిన తర్వాత, అంటే డిసెంబర్ 2వ వారం తర్వాత నుంచి యోగం అనేది ప్రారంభమవుతుంది. జస్ట్ యోగం అనేది ప్రారంభమవుతుంది. యోగం ప్రారంభమైన తర్వాత బండి ముందుకు వెళ్ళిపోతుంటుంది. కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రైలు కదులుతుంది, లేకపోతే రైలు ప్లాట్ఫామ్ మీద అలాగే ఉంటుంది. కానీ గ్రీన్ సిగ్నల్ పడేది ఎప్పుడు? ఈ సంవత్సరం డిసెంబర్ 2వ వారం తర్వాత గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు రైలు ముందుకు కదులుతుంది. దీనికి ప్రత్యేకమైన పరిహారాలు అంటూ ఏమీ అవసరం లేదండి. కొంచెం మనసుని కుదుటపరుచుకొని ధైర్యంగా ఉండటమే ప్రధాన పరిహారం. ఓకే సిద్ధాంత్ గారు, త్రయోదశి వివరాలని మనం ఇక త్రయోదశి వివరాలు అనే దానికంటే కూడా ముందు ముఖ్యంగా పంచాంగం గురించి మాట్లాడుకోవాలి. త్రయోదశికి పంచాంగానికి ఏంటంటే, నేను త్రయోదశి గురించి చెప్పాను అనుకోండి, పొరపాటున ఆ త్రయోదశి యొక్క ప్రదోష కాలము ఖచ్చితంగా ఉండాలి. త్రయోదశి యొక్క ప్రదోష కాలం అక్కడ ఖచ్చితంగా లేదనుకో, అప్పుడు సమస్య వస్తుంది. కనుక ఈ ఖచ్చితమైన ప్రదోష కాలాలు తెలియాలంటే మనం ఏం చేయాలంటే, దృక్పద్ధతి ఉన్న పంచాంగాలు, భారత ప్రభుత్వ ఆమోదిత గణితం పంచాంగాలు కనుక పెద్దపీట వేస్తే సర్వులు అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాన్ని వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఓకే సిద్ధాంత్ గారు, మనకి ఇచ్చిన సమయం అయిపోయింది. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి కాలర్స్ సమస్యలకు చక్కటి సమాధానం అందించారు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది వాటి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.